హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జస్వి క్రియేటివిటీ. సో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి బ్రైడల్ సెట్ చూడబోతున్నాము. సో కొత్త ప్యాటర్న్ అండి. సో అది ఎలా చేసుకోవాలి ఏమి అని ఈ వీడియోలో చూసేద్దాం. సో ఇక్కడ నేను 2/4 సైజ్ బ్యాంగిల్ తీసుకున్నాను టూ కట్ది. సో ఇక్కడ ట్రయాంగిల్ షేప్ కుందన్స్ తీసుకుంటున్నా. అలాగే స్టోన్ చైన్, జర్కన్ స్టోన్స్ తీసుకున్నానండి. సో ఇది వచ్చి మంచి బ్రైడల్ సెట్ అండి. బ్రైడల్ సెట్ అనేం కాదు, సో పార్టీ వేర్ వైజ్ కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. సో ముందుగా ఇక్కడ నేను బ్యాంగిల్కి థ్రెడ్ వ్రాప్ చేసేసాను ఆల్రెడీ. సో నేను గోల్డ్ కలర్ థ్రెడ్ వ్రాప్ చేసుకున్నాను. సో ఇక్కడ చూస్తున్నారుగా వీడియోలో. సో మిడిల్లో గ్లూ అప్లై చేసుకోవాలండి. సో నేను ఫ్యాబ్రిక్ గ్లూనే యూస్ చేస్తున్నాను. B7000 గ్లూ ఏం చేయలేదండి, జస్ట్ ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూస్తున్నట్టుగా మిడిల్లో గ్లూ అప్లై చేసుకోవాలండి. సో దానికి నేను స్టోన్ చైన్ని స్టిక్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను బ్యాంగిల్కి మెజర్ చేసి కట్ చేసి పెట్టానండి. సో దాన్ని ఇలా మిడిల్లో వచ్చేట్టుగా స్టిక్ చేసుకోవాలి. సో సైడ్స్కి వెళ్ళకుండా నీట్గా మిడిల్లో స్టిక్ అయిందా లేదా అని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తుంటారుగా వీడియోలో. సో ఇలా నీట్గా మిడిల్లో వచ్చేట్టుగానే స్టిక్ చేసుకోవాలి. సో మిడిల్లో ఉంటేనే మనకి లుక్ వైజ్ బాగుంటుందండి. సో నెక్స్ట్ ఆ పక్క కొందని అతికించుకోవడానికి ఒకటి హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఉంటుందండి. సో ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవడమే. సో నెక్స్ట్ ఇప్పుడు సైడ్స్ గ్లూ అప్లై చేసి ఇక్కడ మనము ట్రయాంగిల్ కుందన్స్ని స్టిక్ చేసుకోవడమే. సో ఇక్కడ చూస్తున్నారుగా, ఇలా సైడ్స్ మొత్తం గ్లూ అప్లై చేసేసాను. సో దీనికి ట్రయాంగిల్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారుగా, వీడియోలో చూస్తున్నట్టు సో నేను ట్రయాంగిల్ కుందన్స్ ఎలా స్టిక్ చేస్తున్నానో అలానే స్టిక్ చేసుకోవాలండి. సో ఇక్కడ చూసారుగా, ఇలా మొత్తం బ్యాంగిల్ మొత్తం 2 సైడ్స్ ఇలానే స్టిక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారుగా నేను 1 సైడ్ మొత్తము స్టిచ్ చేసేసాను. సో ఓన్లీ ట్రయాంగిల్ కుందన్సేనండి. సో నెక్స్ట్ సైడ్ కూడా సేమ్, ఆ సైడ్ ఎలా స్టిక్ చేసుకున్నామో ఈ సైడ్ కూడా అలానే స్టిక్ చేసుకోవాలండి. సో ఇక్కడ చూసారుగా, సో ఇక్కడ బాగా గమనించండి. సో ట్రయాంగిల్ కుందన్స్ అటు సైడ్ ఎలా ఉన్నాయో ఇటు సైడ్ కూడా సేమ్ ఈక్వల్గా వచ్చేట్టుగానే స్టిక్ చేసుకోవాలి. సో ఒకటి పైకి ఒకటి కిందకి లేకుండా రెండు ఈక్వల్గా ఉండేట్టుగా స్టిక్ చేసుకోవాలండి. సో నెక్స్ట్ మధ్యలో మనం జర్కన్ స్టోన్స్ యూస్ చేయాలి. సో దానికోసం సో ట్రయాంగిల్ కుందన్స్ ఈక్వల్గా ఉంటేనే మనకి బ్యాంగిల్ లుక్ అనేది నీట్గా ఉంటుందండి. సో ఇప్పుడు ట్రయాంగిల్స్కి మిడిల్లో ప్లేస్ ఉంది కదండి, అక్కడ గ్లూ అప్లై చేసి సో దానికి జర్కన్ స్టోన్స్ని స్టిచ్ చేసుకోవడం. సో ఇక్కడ చూస్తున్నారుగా వీడియోలో. సో ఇలా స్టిచ్ చేసుకోవాలండి. సో మొత్తం జర్కన్ స్టోన్స్తో మిడిల్ గ్యాప్లో అంతా జర్కన్ స్టోన్స్ని ఫిల్ చేసేయడమే. సో ఇక్కడ వీడియోలో చూస్తున్నారుగా, అలా నీట్గా ఫిల్ చేసుకోవాలండి. సో కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఇక్కడ చూస్తున్నారుగా, ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవడం. సో ఇది చాలా న్యూ డిజైన్ అండి. సో ఇంతవరకు నేను ఇలాంటి డిజైన్ ఎప్పుడు చేయలేదు. సో ఇక్కడ చూసారుగా, సో మంచి డిజైన్ అండి ఇది. సో మీకు ఎవరికైనా ఇలాంటి మోడల్, ఇలాంటి బ్యాంగిల్స్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో నేను దీని డీటెయిల్స్ మొత్తము మీకు చెప్తాను. సో ఇక్కడ చూసారుగా, ఇలా గ్యాప్ ఉన్న చోట జర్కన్ స్టోన్స్ని మొత్తం ఫిల్ చేసుకోవడమే అండి. సో చూస్తున్నారుగా బ్యాంగిల్ ఎలా ఉందో చూసారుగా. చూడడానికి హెవీగా ఉన్నా కానీ డిజైన్ మాత్రం చాలా సింపుల్గా మనము మేక్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ నేను ఒకటి చేశాను. సో చూసారుగా, డ్రై అయితే ఇలా నీట్గా ఉంటుందండి. సో ఎక్కడ కానీ ఏమి గ్యాప్ లేకుండా మొత్తము జర్కన్ స్టోన్స్తో ఫిల్ చేసేయడమే. సో ఇక్కడ మొత్తం చూడండి, 2 బ్యాంగిల్స్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. సో ఇది మంచి బ్రైడల్ సెట్ అండి. మీకు కావాలంటే ఇది సైడ్స్ కూడా యూస్ చేసుకొని మిడిల్లో 2/4 సైజ్ 4 కట్ బ్యాంగిల్స్ని యూస్ చేసుకోవచ్చు అండి. చాలా నీట్గా ఉంటుంది.
సో, లేదా సింగిల్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చండి. సో, ఎలా కావాలంటే అలా. ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.